ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వెళ్ళండి. శివగాం గారు, ఇక్కడ వేయండి. ఇక్కడ వేయండి. సైన్ చేయండి. వెళ్ళండి. శాంతమ్మా, మీరండి. ఫింగర్ ప్రింట్స్ వేయండి. ఇక్కడ ఇలా వేయండి. ఇక్కడ ఈ చేత్తో వేయండి. ఇలా ఇక్కడ వేయండి. ఇలా వేయండి. ఇక్కడ ఇలా. సుజాతను పంపించండి. సరే. కొంచెం ఫాస్ట్గా చేయండి. సుజాత, పోలీసులు పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళు. పాపని నేను చూసుకుంటాను. సరే శాంతమ్మా. వెళ్ళు. సుజాత, ఫింగర్ ప్రింట్స్ వేయి. ఇక్కడ ఈ చేత్తో వేయండి. ఇక్కడ వేయండి. శివగామిని పిలవండి. కొన్ని ఆధారాలు సేకరించాం. ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకున్నాం. రిపోర్ట్స్ వస్తేనే తెలుస్తుంది. దీని తర్వాత విచారణ ఉంటుంది. ఇంట్లో ఎవరు అప్పటి వరకు ఇల్లు ఊరు వదిలిపెట్టడానికి వీల్లేదు. బాడీని పోస్టుమార్టంకి పంపించాం. పోస్టుమార్టం అయ్యాక బాడీని అప్పగిస్తాం. ఓకే? ఓకే. అమ్మా,
తెలుసా? నాతో ఆటలు ఆడేది, భోజనం తినిపించేది. మేఘన ఆంటీని ఎవరు చంపేశారమ్మా? నాకు తెలియదు కన్నా. నిన్న రాత్రి నన్ను ఆడించింది. ఈరోజు ఎంత బాధగా ఉందో తెలుసా అమ్మా? చిన్నమ్మగారు, అటు నుంచి అటే శ్మశానానికి తీసుకువెళ్తారంట. మనం నేరుగా అక్కడికి వెళ్తే చాలు. మీరు వస్తే అందరం కలిసి వెళ్దామమ్మా. లేదు శాంతమ్మా, నాకు మేఘనని అలా చూసి తట్టుకునే శక్తి లేదు. మాకు అంతే బాధ ఉందమ్మా. ఏం చేద్దాం, ఆఖరి చూపు చూడాలి కదా. ఆ మేఘనమ్మని పాపం సంతోషంగా సాగనంపాలి కదమ్మా. ఆయుష్ ముగిసిపోయింది. ఆ భగవంతుడు ఆమెకు శాంతి ఇవ్వాలమ్మా. కార్యాలన్నీ మన ధర్మం ప్రకారం చెయ్యాలి కదమ్మా. శాంతమ్మా, నా వల్ల కావడం లేదు. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. నవ్వుతూ మన ముందు తిరిగిన మేఘన ఇప్పుడు గాల్లో కలిసిపోయిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు శాంతమ్మా. అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నాకు భయం వేస్తుందమ్మా. ప్లీజ్ అమ్మా. చిన్నమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? అలా అనకూడదమ్మా, తప్పు. నేను ఇష్టపడిన వాళ్ళందరూ కలకాలం జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నారు. అది నా వల్ల కావడం లేదు శాంతమ్మ. నేనేం పాపం చేశాను శాంతమ్మ? ఎందుకు నాకే శాపం? పాపం ఎక్కడికో వెళ్ళిపోతానన్న మేఘనని బలవంతంగా నా ఇంట్లో ఉండమని చెప్పి ప్రాణాలు పోవడానికే కారణమయ్యాను. నా మీద ద్వేషంతో పాపిష్టి వాళ్ళు మేఘనని చంపేశారు. ఈ పని ఎవరు చేసినా వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను శాంతమ్మ. ప్రతిదానికి ఒక అంతం ఉంటుంది. మీ దగ్గర నుంచి ఆమెను దూరం చేసిన వాళ్ళని ఆ దేవుడు క్షమించడు. వాళ్ళు అంతకంతా అనుభవిస్తారు. చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. పదండి వెళ్దాం. రండమ్మా వెళ్దాం. భైరవి, రామ్మా. చెల్లమ్మా,